అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఈ నీడిలు కొంచెము కన్ను అనేది పెద్దగా ఉందండి. ఎందుకంటే మనము ఈరోజు రింగ్ నాట్ వేసుకోబోతున్నాము. ఆ రింగ్ నాట్ వేసుకోవడానికి మనము 10 లైన్స్ తీసుకోవాలండి. 10 లైన్స్ సిల్క్ థ్రెడ్ తీసుకుంటే మనకి రింగ్ నాట్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న మోడల్ కదండి రింగ్ నాట్. దానికోసము నేను మీకు ఎలా వేయాలో చూపించాలి అని ఈరోజు చూపిస్తున్నా. చూడండి, నేను ఇక్కడ సిల్క్ థ్రెడ్ని 5 లైన్స్ తీసుకున్నాను. దాన్ని ఫోల్డ్ చేస్తే 10 లైన్స్ వచ్చేస్తాయి. దానికోసం నేను కన్ను పెద్దగా ఉన్న సూది తీసుకున్నా అండి. చూడండి, ఇలా నీడిల్కి ఎక్కించేసుకొని, అది పెద్దగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఎన్ని లేయర్స్ తీసుకున్నా ఈజీగా పడుతుంది. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇలా ఒకసారి రౌండ్గా తిప్పేసుకోవాలండి. ఇలా తిప్పేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పోగులలాగా లేవడం అనేది తగ్గిపోతుంది, కొంచెం తగ్గుతుంది. అలా ఉంటే మనకి రింగ్ నాట్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. చూడండి, ఇలా మరి మనము ఇలా తిప్పుకోకపోయేసరికి ఏమవుతుందంటే ఒక్కొక్క పూసలాగా అనిపిస్తుంది. చూడండి, ఇలా కింది నుండి పైకి తీసేసుకోవాలి. నీడిల్ని తీసుకున్న తర్వాత ఇలా ఈ చేతితో పట్టుకొని ఒకసారి చూడండి ఇలా తిప్పేసుకోవాలి. ఇలా ఒక్కసారి తిప్పుకొని మనం ఏ డైరెక్షన్లో అయితే దాన్ని కింది నుండి తీసుకున్నామో దానికి సేమ్ స్ట్రేట్ అండి. ఇప్పుడు ఆ దారం ఎక్కడైతే ఉందో అట్లనే నేను ఇక్కడ సైడ్ పట్టుకున్నా చూడండి, లెఫ్ట్ హ్యాండ్లో ఆ చేతిలో పట్టుకున్నది అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఆ దారాన్ని మనము రింగ్ ఎంత ఉండాలి అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట. మనకు చిన్నగా కావాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు, లేదు పెద్దగా కావాలి నాకు రింగ్ అనేది అనుకుంటే పెద్దగా కూడా పెట్టుకోవచ్చు. చూడండి, నేను ఇలా నాకు ఇంత కావాలి అని అక్కడికి సేమ్ అంటే మనం ఎక్కడైతే కింది నుంచి స్టార్ట్ చేసామో దానికి స్ట్రైట్గానే ఉండాలండి. సైడ్కి కొంచెం పోయినా రింగ్ అనేది నీట్గా రాదు. చూడండి, నేను ఇలా ఇంకా దారాన్ని కిందికి లాగేసుకుంటున్నాను. మనం ఇలా కొంచెం ప్రెస్ చేసుకోవడం వల్ల ఏమైందంటే ఈ రింగ్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి. చాలా అంటే చాలా ఈజీ అండి ఇది. స్టార్టింగ్ అయితే రాదు, ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూడండి, మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో దానికి స్ట్రైట్గా దాని పక్కలే ఇలా పెట్టి దించేసేయండి కిందికి దారాన్ని. ఇక్కడ చూడండి, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఆ రింగ్ అనేది ఎంత కావాలి అంటే చిన్నగా కావాలా పెద్దగా కావాలా అనేది మన చేతిలోనే ఉంటుందండి. ఇది ఓన్లీ ఒక్క రింగ్ మాత్రమే. దీన్ని డబల్ రింగ్ కూడా వేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. చూడండి, నేను ఇక్కడ ఇంకొకటి వేస్తున్నాను. ఇలా ఈ చేతితో పట్టేసుకొని ఇలా ఒక్కసారి ఇలా తిప్పుకొని మనకి ఇక్కడ చూడండి థ్రెడ్ అనేది ఇట్లా పెద్దగా కావట్లేదు, ఎందుకంటే మనం కొంచెము ఇలా తిప్పుకున్నాం కదా. చూడండి, అట్లా స్ట్రైట్గానే కిందికి దించేసుకోవాలి. సైడ్కి వచ్చిందంటే మాత్రం ఇది రాదండి, వేరే యాంగిల్ వెళ్ళిపోతుంది. ఇలా కిందికి దింపేసుకొని ఇలా లాగేసుకున్నామంటే చాలా ఈజీగా వస్తుందండి. చూడండి, ఈజీగా అయిపోతుంది. బాగుంది కదా. ఇలా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న డిజైను. ఇన్స్టాలో అయితే చాలా కాస్ట్ ఉందండి ఈ డిజైన్కి. ఒకవేళ చేయించుకోవాలి అంటే కూడా నేనైతే దీంతో నెక్స్ట్ వచ్చే వీడియోస్లలో మీకు మంచి డిజైన్ చూపించాలనేసి అనుకుంటున్నా. ఇక్కడ చూడండి, నేను డబల్ లేయర్ అంటే 2 టైమ్స్ రింగ్ అనేది తిప్పుకోవాలండి. ఇక్కడ కూడా సేమ్ మనం లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకున్న ఈ థ్రెడ్ అనేది మనకు అడ్జస్ట్ చేసుకోవడానికి బాగా పనికొస్తుంది. చూడండి, 2 రింగ్స్ అనేటివి పడిపోయినాయి, ఒకటి చిన్నది ఇంకొకటి పెద్దది. చాలా ఈజీగా ఉంది కదండి. కానీ కొంచెం ప్రాక్టీస్ చేయాలండి, ప్రాక్టీస్ చేయకపోతే రాదు. మీరు ప్రాక్టీస్ చేయాలి అంటే నార్మల్ దారం తీసుకోండి. మనము స్టిచ్చెస్కి యూస్ చేస్తాం కదా, ఆ దారం తీసుకోండి, మామూలుగా ఇంట్లో ఉండేది. ఎందుకంటే అది ఇంత పోగులు రాదు. 1-2 సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత సిల్క్ థ్రెడ్తో చేయండి, చాలా బాగా వస్తుంది. చూడండి, ఇలా మనకు నచ్చినంత రింగ్ తీసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, దీన్ని మనము అడ్జస్ట్ చేసుకోవడం వల్ల చిన్నగా పెద్దగా అనేది వస్తుంది. కానీ
లుక్ వైజ్గా మాత్రం చాలా బాగుంది కదండి. నాకైతే బాగా నచ్చింది. బాగా నచ్చి నేను డిజైన్ వేసుకోవాలి అని ట్రై చేశాను. ఫస్ట్ 2 డేస్ వరకు రాలేదండి నేను ట్రై చేస్తే నాకు నీట్గా. ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగా ఇంత ఈజీనా అని అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా దీంట్లో సక్సెస్ అవుతారు. చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకున్నామంటే ఏదైనా డబల్ లేయర్ ఉన్నదైనా వస్తుంది, సింగిల్ లేయర్ ఉన్నదైనా మనకి ఈజీగా రింగ్ అనేది పడిపోతుందండి. చూడండి చాలా బాగుంది కదా. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో చెప్పండి. మీరు ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇక్కడ చూడండి జర్దోసీని మనము అన్ని ఈక్వల్ పార్ట్స్ తీసుకొని ఈక్వల్గా కట్ చేసుకొని ఇలా ఫస్ట్ ఒకటి బేస్ కోసము లైన్ మీద ఒకటి వేసుకున్న తర్వాత అన్నీ ఈక్వల్గా కట్ చేసుకొని క్రాస్గా కట్ చేసుకుంటే మనకి లోడింగ్ స్టిచ్ అనేది వచ్చేస్తుందండి. చూడండి ఇది కూడా సేమ్ ఒక చిన్న ఫ్లవర్ లాగా జర్దోసిని యూజ్ చేసి సేమ్ ఈక్వల్ పార్ట్స్ తీసుకొని దాన్ని ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ ఎండ్ చేయాలండి. ఇంకొకటి తీసుకొని చిన్నది ఆ మధ్యలో నుంచి అవతలకి తీసేసామంటే మనకి ఫ్లవర్ కూడా ఈజీగా రెడీ అయిపోతుంది. చూడండి నేను ఇక్కడ ఎలా చేస్తున్నాను, జర్దోసితో కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇట్లా బూటీస్ లాగా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు ఆకు మీద ఎలా వేయాలో చూడండి. సేమ్ దీనికి కూడా అన్ని ఈక్వల్ పార్ట్స్ రెడీ చేసుకోవాలండి. మధ్యలో ఒకటి బేస్ కోసము పెద్దది, అంటే ఆకు ఎంత పెద్ద ఉందో అంత మనం ఇలా వేసుకున్నామంటే అది బేస్ లాగా బాగా యూస్ అవుతుంది. మీరు ఇలా స్ట్రైట్గా వేసే కన్నా ఇలా క్రాస్గా వేసారంటే చాలా త్వరగా అయిపోతుంది. థ్రెడ్ వర్క్ కన్నా పూస వర్క్ కానీ జర్దోసి కానీ చాలా ఈజీగా అయిపోతుందండి. మామూలుగా మగ్గం వర్క్ మీద వేసే వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్ యూస్ చేస్తారు. వాళ్ళు కూడా థ్రెడ్ తోటే వేస్తారండి చాలా వరకు అయితే. నేను ఇలా దీని చుట్టూ కూడా పూసలు ఇలా కుట్టుకుంటున్నానండి. ఇలా చేయడం వల్ల ఇది ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా ఉంటుందండి. దీని చుట్టూ జరీ థ్రెడ్ కానీ సిల్క్ థ్రెడ్ కానీ గొలుసు కుట్టు వేసినా కానీ చాలా అంటే చాలా నీట్గా అనిపిస్తుంది మనకి బ్లౌజెస్కి. నేనైతే స్టార్టింగ్లో ఈ జర్దోసి కుట్టాలంటే చాలా భయపడేదాన్ని, కానీ చాలా ఈజీ అండి జర్దోసి. ఈ ఆకులు చిన్న చిన్న డిజైన్ అంటే ఫుల్ వర్క్ ఆల్ ఓవర్ వర్క్ వేసేటప్పుడు చాలా బాగా యూస్ అవుతాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇవి ఎలా కుట్టాలి అనేది ఓన్లీ బిగినర్స్ కోసం నేను చెప్తున్నా అండి. ఈ పూసలు కూడా ఇలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే 2 బీడ్స్ తీసుకొని చేశారంటే ఇంకా అసలు మధ్యలో టాకాలు వేయాల్సిన అవసరం ఉండదండి, చాలా నీట్గా వస్తుంది. నేను ఇక్కడ ఎక్కువ తీసుకొని మధ్యలో టాకాస్ వేసుకుంటున్నాను చూడండి. మీరు అలా తీసుకోకుండా సేమ్ మగ్గం వర్క్ లుక్ రావాలంటే మాత్రం 2 and 3 కన్నా ఎక్కువ తీసుకోకండి. అలా తీసుకొని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను అది ఎలా కుట్టాలో. మీరు అలా చేశారంటే మాత్రం సేమ్ మగ్గం వర్క్ లాగానే ఉంటుందండి. ఇది కూడా ఉంటుంది, కానీ కొత్త వాళ్ళకి కొంచెం టైట్గా గుంజుకోవడము అలా చేయడం వల్ల కొంచెం ఫినిషింగ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు అలా కాకుండా 2 బీడ్స్ 3 బీడ్స్ తీసుకోండి, చాలా నీట్గా వస్తుంది. నేను ఇక్కడ టాకాలు వేసుకుంటున్నా, కానీ ఆకు చూడండి జర్దోసి లోపల ఫిల్ చేసి సైడ్కి వేసేసరికి ఎంత నీట్గా అనిపిస్తుందో. ఈ చిన్న స్టిచ్చెస్ వచ్చాయంటే మనము మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకోవచ్చు అండి. చూడండి ఎంత బాగుందో, ఎంత మంచిగా అనిపిస్తుందో. మీరు కూడా ట్రై చేయండి. పెద్ద స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం ఏముండదు. మీరు ట్రై చేశారంటే మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి ఇలా అక్కడక్కడ టాకాస్ వేసేసుకొని బ్యాక్ తిప్పేసుకొని దాన్ని కట్ చేసుకోవడమే, అంతకు మించి ఇంకేముండదండి. చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టేస్తారండి. ఏదో మగ్గం వర్క్ నీడిల్సే కావాలి, ఫ్రేమే కావాలి అని ఏం లేదండి. మనకు ఒక చిన్న ఫ్రేమ్ క్లాత్ టైట్గా ఉండడానికి చేసుకుంటే సరిపోతుంది. నేను ఈరోజు ఇంకొకటి కూడా చేశానండి. పక్క వాళ్ళకి ఒక చిన్న ఫంక్షన్ ఉన్నది, థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలి అనేసి అంటే నేను చేసి ఇచ్చానమాట. చూడండి నేను ఇలా పింక్ కలర్వి ఇవి నాకు 15 రూపీస్ పడినాయండి డజన్. ఇలా పింక్ థ్రెడ్ తీసుకొని దాన్ని 20 స్టాండ్స్ తీసుకున్నా అండి, అంటే 20 లైన్స్ తీసుకున్నాను.
తీసుకొని దాన్ని ఇలా చుట్టేసుకోవడమే అండి మొత్తం బ్యాంగిల్స్కి అంతా. నేను కొంచెం ఫాస్ట్గా పెట్టాను. ఇది ఎలా ఉన్నాయో చెప్పండి, మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో డెఫినెట్లీగా ట్రై చేయండి. చూడండి నేను ఇలా అన్నీ రెడీ చేసుకున్నా. శారీ అనేది పింక్ అండ్ గ్రీన్ కలర్లో ఉందండి. నేను ఇలా 2 కలర్స్ చేశాను. దీనికైతే నేను 3 బ్యాంగిల్స్ తీసుకున్నా అండి. 3 బ్యాంగిల్స్కి గమ్ పెట్టేసి అతికించేసుకొని ఇలా మొత్తం సిల్క్ థ్రెడ్ చుట్టేసుకొని పైన అంతా ఇలా స్టోన్స్ అనేది నేను అతికించేస్తున్నా. చూడండి లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. అంతా రెడీ అయిన తర్వాత చాలా నీట్గా కూడా అనిపించింది. చూడండి ఇలా పెద్దగా ఏముండదండి. సిల్క్ థ్రెడ్ చుట్టడం వచ్చిందంటే మనము ఇంట్లోనే మంచి డిజైన్స్ రెడీ చేసుకోవచ్చు. చాలా తక్కువలో అయిపోతుందండి. నేను దీనికి కాస్ట్ వచ్చేసి 600 తీసుకున్నా అండి. ఇవి మొత్తము నాకు 30 బ్యాంగిల్స్ తోటి చేశాను, 30 బ్యాంగిల్స్ తోటి. అయితే ఇంకొకటి పక్కన ఉన్నాయి, అంటే 2 బ్యాంగిల్స్ యూజ్ చేసినవి కూడా ఉన్నాయి. అవి నేను ఇక్కడైతే ఏం చూపించట్లేదు. నెక్స్ట్ దీనిపైన స్టోన్ చైన్ ఒక్క లైన్ ఇలా మెజర్ చేసుకొని దానికి గమ్ పెట్టేసుకొని అతికించేసుకుంటున్నా అండి. ఇవేమి ఊడిపోవండి. ఒకవేళ ఊడిపోతుంది అని అంటే సేమ్ మనం ఏ కలర్ అయితే థ్రెడ్ యూజ్ చేసామో అదే కలరు 2 లేయర్స్ తీసుకొని మధ్యలో చుట్టేసుకోండి. అసలు ఎక్కడ కదలదండి, పోదు కూడా. మనము జాగ్రత్త చేసుకునే దాన్ని బట్టి అది షైన్ పోవడం అనేది ఉంటుంది. టోటల్ ఓవరాల్ లుక్ బ్యాంగిల్స్ ఇలా ఉన్నాయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.